ఫ్రెండ్స్, డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చి హై నెక్ బ్లౌజ్ని కట్ చేయాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి, డీప్ నెక్ బ్లౌజ్ నుంచి ఏమేమి మెజర్మెంట్స్ తీసుకుంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది, మనకి కస్టమర్ దగ్గరలో లేనప్పుడు ఇలా డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనకి ఫుల్ షోల్డర్ కావాలి హై నెక్ బ్లౌజ్ని కట్ చేయాలి అంటే, ఇలాంటప్పుడు మనం చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని ఫుల్ షోల్డర్ని ఎలా తీసుకోవాలి అనేది డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఫ్రంట్ పార్ట్లో ఏమో పైన పిక్ని షేర్ చేశాను. ఇలా పాట్ నెక్ షేప్ రావాలి, పాట్ నెక్ షేప్ ఫిట్టింగ్ నీట్గా రావాలి. బ్రాడ్ కావాలి అంటే ఎలా మార్కింగ్ చేయాలి, బ్రాడ్ వద్దు అంటే ఏ విధంగా డిజైన్ చేయాలి, ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కట్ విత్ 4 డాట్స్ ఎప్పుడు ఇవ్వాలి, క్రాస్ కట్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు హై నెక్ బ్లౌజ్ ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి, హై నెక్ బ్లౌజ్కి షోల్డర్ ఎలా ఇవ్వాలి, నెక్ ఏ విధంగా తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్లో 4th డాట్ ఎప్పుడు ఇస్తాము, అసలు 4th డాట్ ఎందుకు ఇవ్వాలి, మామూలుగా 3 డాట్సే కదా ఇస్తాము, 4th డాట్ ఎందుకు ఇవ్వాలి, ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ క్లాత్ కరెక్ట్గా ఎలా ఇవ్వాలి, ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా షేప్ బెల్ట్ కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ క్రింద రావాలి, బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ రావాలి, కట్ చేసినప్పుడు షేప్ బెల్ట్ పెద్దదిగా పొట్ట మీదికి వస్తుందా, అలా రాకుండా ఎలా కట్ చేసుకోవాలి, ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.